ఇప్పుడున్న బిజీ షెడ్యూల్ వల్ల కరెక్ట్గా మనం హెయిర్ బాత్ అన్నది అస్సలు చేస్తలేదు. ఎందుకంటే స్కాల్ఫ్ క్లీన్ అయ్యేటట్టు హెయిర్ వాష్ అస్సలు ఉండటం లేదు. అండ్ హెయిర్ వాష్ చేసిన తర్వాత కూడా ఎక్కువగా బ్లో డ్రైతో హెయిర్ డ్రై చేస్తున్నారు. అది చాలా తప్పు. సో ఎప్పుడైతే స్కాల్ప్ అన్నది క్లియర్ అవ్వదో అప్పుడు హెయిర్ ఫాల్ అన్నది స్టార్ట్ అవుతుంది. ఆ హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుందంటే డాండ్రఫ్ అన్నది స్టార్ట్ అవుతుంది. ఆ డాండ్రఫ్ పట్టినట్టు మనకి ఎవరికీ తెలియదు. అది ఓన్లీ ప్రొఫెషనల్స్ మాత్రమే కనిపెట్టగలుగుతారు. కొన్ని బయటకు కనిపిస్తాయి, కొన్ని బయటకు కనిపించవు. డాండ్రఫ్ స్టార్ట్ అయినప్పుడు మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అన్నది చిన్న చిన్న పింపుల్స్ మార్క్స్ కానీ చిన్న చిన్న గుల్లలు కానీ ఫోర్ హెడ్ మీద స్టార్ట్ అవుతుంది. అలా స్టార్ట్ అవుతుందంటే హెయిర్కి డాండ్రఫ్ ఉందని అర్థం. కొన్ని డాండ్రఫ్ బయటకు కనిపిస్తే, కొన్ని డాండ్రఫ్ బయటకు కనిపించదు. సెకండ్ పాయింట్ ఏంటంటే వీక్లీ వన్స్ సన్ రైజ్లో మనం హెయిర్ని డ్రై చేసుకోవడం వల్ల హెయిర్లో ఉన్న బ్యాక్టీరియా అంతా పోతుంది. థర్డ్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు వింటర్ సీజన్ వల్ల అందరూ హాట్ వాటర్తోనే స్నానం చేస్తారు. కానీ హాట్ వాటర్ బాడీకి అయితే చేసుకోండి, కానీ హెయిర్ వాష్కి అయితే కొంచెం అవాయిడ్ చేస్తేనే బెటర్. అయితే చల్లనీళ్ళన్నా చేయండి, లేకపోతే గోరువెచ్చని నీళ్ళు మీ బాడీ ఎంతవరకు అయితే తట్టుకుంటుందో అంతవరకు వేడి నీళ్ళు మాత్రమే తీసుకోవాలి. ఎక్కువ వేడైతే అస్సలు తీసుకోకూడదు. ఇంకా చల్లటి నీళ్ళతో చేయడం వల్ల మన హెయిర్ అన్నది చాలా హెల్తీగా ఉంటుంది, మన బ్రెయిన్ కూడా చాలా రీఫ్రెష్ అవుతుంది. ఫోర్త్ పాయింట్ ఏంటంటే మనం హెయిర్ వాష్ చేసేటప్పుడు మనం డైరెక్ట్గా షాంపూ అన్నది అస్సలు ఎప్పుడు పెట్టకూడదండి. ఫస్ట్ వాటర్ తోటి మనం హెయిర్ వాష్ అంతా చేసుకోవాలి. నార్మల్గా వాటర్లో షాంపూ వేసి దాన్ని బాగా మిక్స్ చేసిన తర్వాత అప్పుడు మాత్రమే హెయిర్ మీద మనం షాంపూ పోసుకోవాలి. మనం హెయిర్ వాష్ ఎప్పుడు చేసినా సరే షాంపూ పెట్టిన తర్వాత ఎప్పుడైనా సరే స్కాల్ప్ని చూడండి, ఇలాగా వేళ్ళతోటి ఇలా రౌండప్ చేసుకుంటూ ఉంటే స్కాల్ప్లో ఉన్న డాండ్రఫ్ కానీ మురికి కానీ ఏమన్నా బ్యాక్టీరియా ఉన్నా కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఎప్పుడు అయితే మామూలుగా ఇలా అయితే అస్సలు రుద్దకూడదండి. ఇలా రౌండప్ చేసుకుంటూ రావాలి, ఇలా రౌండప్ ఉండాలి. ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే మనం హెయిర్ వాష్ చేసుకునే ముందు రోజు నైటే మనం ఆయిల్ అప్లై చేయాలి. ఆ ఆయిల్ కూడా మనం కొంచెం గోరువెచ్చంగా ఆయిల్ని హీట్ చేసి స్కాల్ప్ పట్టేటట్టు మనం ఆయిల్ని మసాజ్ లాగా చేసుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ మనం హెయిర్ వాష్ చేసినప్పుడు మీరే ఫీల్ అవుతారు మీ హెయిర్ ఎంత హెల్తీగా ఎంత సిల్కీగా ఉంటుందో. సిక్స్త్ పాయింట్ ఏంటంటే మనం పడుకునేటప్పుడు పిల్లో కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మనకి హెయిర్ ఫాల్ అవ్వడానికి పిల్లో కూడా ఒక కారణం అవుతుంది. ఎప్పుడైనా సరే పిల్లో కవర్ చాలా ఫ్రెష్గా ఉండాలి, 2 డేస్కి ఒకసారి చేంజ్ చేస్తూ ఉండాలి. అండ్ పిల్లో కవర్స్ కూడా మనకు సిల్క్ కానీ సాటిన్ కానీ అట్లాంటి పిల్లో కవర్స్ని ప్రిఫర్ చేసుకోవడం చాలా మంచిది.